సీరియల్స్ అంటే పక్కన పెట్టేస్తే వాల్మీకి అనే సినిమా కూడా చేశారు. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. నాకు తెలిసి చాలా మంది సినిమా చూసిన గుర్తుపట్టచ్చు మిమ్మల్ని. అండ్ రచరవి చాలా మందికి వాల్మీకి అంటే అది అంత ఇంపార్టెంట్ రోల్ అయినా కానీ నేను గుర్తుపట్టరు. అవును అవును. అండ్ రచరవి గారికి వైఫ్ క్యారెక్టర్ చేశారు క్లైమాక్స్. అంటే అది విడో క్యారెక్టర్. అంటే వైఫ్ లా ఉన్నప్పుడు బర్త్డే ఫంక్షన్ జరిగింది, అప్పుడు అంతగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. తర్వాత క్లైమాక్స్ లో అవుతుంది అదేంటి విడో క్యారెక్టర్, డల్ మేకప్ అట్లా ఉంటది అనమాట. చాలా మంది గుర్తుపట్టారు నన్ను. సో ఏంటంటే నాకు తెలిసి ఒక వరుణ్ తేజ్ గారితో కాకుండా స్టార్ హీరోతో యాక్ట్ చేయడం నాకు తెలిసి మీరు అదే ఫస్ట్ టైం అనుకుంటారు. అంటే అలా ఎదురుగా నించొని డైలాగ్ చెప్పడం అనేది ఒక స్టార్ హీరోతో నేను ఫస్ట్ టైం. ఓకే. అప్పటికి అంటే ఎక్స్పీరియన్స్తో వాళ్ళు వీళ్ళు ఇచ్చిన సజెషన్స్తో మనం ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, యాక్టింగ్గా ఒక స్కోప్ వచ్చేసింది, వా అనిపించుకున్నాం అందరి చేత. బట్ అక్కడికి వెళ్ళి హరీష్ శంకర్ గారు అంత పెద్ద డైరెక్టర్, మెగా ఫ్యామిలీలో ఒక హీరో ముందు నించోండి ఎలా చెప్పంటే నేను 2-3 టేక్స్ తీసుకున్నా అవ్వలేదు. పైగా ఒక చిన్న డైలాగ్ అక్కడ మార్చారు సడన్ గా, తెలంగాణ స్లాంగ్ వల్ల ఆ స్లాంగ్ కొంచెం మన బట్టి ఇంత మిస్టేక్ కూడా లేకుండా స్లాంగ్ కరెక్ట్ గా రావాలని చూసారు అన్నమాట హరీష్ గారు. హరీష్ శంకర్ గారు చెప్పారు డైలాగ్ ఇలా ఉండాలి అలా ఉండాలి. డైలాగ్ ఒకటి నాకు ఇచ్చారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇచ్చారు, నేను అది ప్రాక్టీస్ చేశాను. చేసిన తర్వాత ఈ డైలాగ్ తీసేసి చెప్పారు. డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా అసలు డబ్బింగ్ చెప్పేశారు. చెప్పి వెళ్ళిన తర్వాత ఏదో చిన్న మిస్టేక్, ఏంటది చూసాము అంటాం కదా మనం, చూసాము సినిమా చూసినాం అంటే జూ, అదొక చిన్న మిస్టేక్ వల్ల మళ్ళీ హరీష్ గారు పిలిపించి దగ్గరుండి చెప్పించారు. అది చూసినాం జూ జూ అని చెప్పి పర్టిక్యులర్ అదే కావాలి అని. అది నేను 2-3 డేస్ చేశాను. 2 days చేశాను అంతే. బర్త్డే సీన్ 1 day చేశాను, హాఫ్ డే చేశాను. తర్వాత క్లైమాక్స్ ఏదైతే మెయిన్ ఉందో అది హాఫ్ డే చేశాను. బ్యాక్ షాట్ కోసం ఏదో బ్యాక్ షాట్ మిస్ అయిందని చెప్పేసి దానికోసం ఒక హాఫ్ డే చేశాను. మొత్తం 3 half days చేశాను అంతే. తెలుసు. అంటే అది నాకు లక్, అది రావటం కూడా. ఎందుకంటే తమిళ సినిమాలో ఆ క్యారెక్టర్ బాబీ సింహ గారు ఏమైతే చేశారో పని మనిషిని మ్యారేజ్ చేసుకుంటారు. ఐడియా లేదు. పని మనిషి అర్థం కాల అంటే సారీ పని మనిషి గారు ఆ క్యారెక్టర్ ని మ్యారేజ్ చేసుకుంటారు. అది తెలుసు. నన్ను అన్నారు కానీ నేను నమ్మలేదు. నేను అంటే తమిళ్లో నేను చూడలేదు. స్టార్టింగ్లో ఆడిషన్ తీసుకున్నారు. ఇంకా మూవీ ఆడిషన్ మామూలుగా సీరియల్ ఆడిషన్కే పిలుస్తున్నారు. మూవీ ఆడిషన్ అప్పుడు 2-3 సార్లు ఒకసారి ఆడిషన్ తీసుకున్నారు, ఒకసారి హరీష్ గారు మాట్లాడాలన్నారు, ఇంకోసారి మేనేజర్, ఇట్లా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫ్లెక్సీ బర్త్డే కోసం, బర్త్డే సీన్ ఒకటి ఉంటుంది కదా, హీరోని మర్డర్ చేయ, ఆ సీన్లో నేను రచరవి మా పాప బర్త్డే ఫ్లెక్సీ కావాలి మాకు, దానికోసం ఫొటోస్ దిగాలి మేడం అని చెప్పేసి నేను వేరే షూట్లో ఉన్నా. అంటే డేట్స్ కొంచెం ఇవ్వటం క్యాన్సిల్ చేయటం అలా జరిగింది. వాళ్ళ డేట్స్లో నేను అవైలబుల్ లేను. బై లక్గా ఇంకా నేనేం చేస్తాను, ఇంకా నా డేట్ లేనప్పుడు నేనేం చేయాలండి, సరే మీ ఇష్టం అండి అని చెప్పేసి చెప్పాను. అందులో ఆ క్యారెక్టర్లో హరీష్ గారికి 100 మందిని ఆడిషన్ చేస్తే ఈ అమ్మాయి దానికి సూట్ అవుతుంది అని చెప్పేసి చేశారు. నేను లేకపోయినా మళ్ళీ ఇంకొక రోజు నాకు అవైలబుల్ పెట్టుకొని చేశారు. సో ఏంటి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? పక్క ఇద్దరు కూడా ఒక స్టార్ డైరెక్టర్, ఒక స్టార్ హీరో. సో బేసిక్గా అంటే వాల్మీకి అనేది వివాదాల మధ్య రిలీజ్ అయిన సినిమా. సో అంతకు ముందు కూడా కొంచెం వాల్మీకి అనే టైటిల్ పెట్టి తర్వాత మళ్ళీ గద్దలకొండ గణేష్ చేస్తారు. సో చాలా అయ్యింది. ఏంటి వరుణ్ తేజ్ గారి సెట్స్లో ఎలా ఉంటారు? ఆయన ఫేస్ టు ఫేస్ నుంచి మీ డైలాగ్ చెప్పారు కదా, సో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ వరుణ్ తేజ్ గారు? అంటే అంటే ఒక హీరో అన్నట్లు నాకు కనిపించలేదు. అంటే హీరో, స్టార్ హీరో. ఎప్పుడైనా చాలా మందిని చూస్తే ఏంటంటే ఒక వాళ్ళకి తెలుస్తుంది నేను హీరో అన్నట్లు ఉంటారు. బట్ వరుణ్ తేజ్ గారిని చూస్తే నాకు అట్లా అనిపించలేదు. చాలా చాలా మంచిగా, తను నార్మల్ పర్సన్తో ఎలా ఉండాలి, అందరితో అలా, అరే నేను హీరోని, నేను వీళ్ళతో మాట్లాడకూడదు, వాటితో మాట్లాడి ఇట్లా ఉండాలి, అలా ఏం లేదు. అంటే సినిమాకి మీరు ఓకే చేసుకున్నారు, షూటింగ్ స్టార్ట్ అయింది, అనుకున్నారా ఇదేంటి వరుణ్ తేజ్ గారు చూస్తాకేమో మంచి లవర్ బాయ్ లా ఉంటాడు, ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు ఏంటి, అంతవరకు ఇది ఓకే అవుతుంది ఏంటి? అంటే ఆ గెటప్ చూసి ఏంటి గెటప్ అని చెప్పేసి అనుకున్నాను నేను. ఆ గెటప్ అని చేసి
అనిపించింది. అంటే ఏంటి గెటప్ ఇలా ఉంది, అసలు ఏం స్టోరీ మనకు తెలియదు కదా, మెయిన్ హీరో హీరోయిన్కి చెప్తారు, మనం ఏంటి ఇలా ఉంది అనుకున్నాను. చాలామంది ఆ మూవీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే నేను నమ్మలేదు. అంటే చాలా చేసాం, చాలా మూవీస్లో మెయిన్ క్యారెక్టర్ చేస్తా, కానీ ఎడిటింగ్ మన మూవీ తెలుసు కదా, ఫసక్ ఎడిటింగ్లో తీసేస్తారు. నేను చేసినంతసేపు కూడా నాకు రిలీజ్ అయ్యేంత వరకు డౌటే నా క్యారెక్టర్ ఎంతవరకు ఉంటుందనేది. ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు, అంటే వేరే వేరే మూవీస్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఏం చేశారు మీరు అంటే గదలకొండ గణేష్ చేశాను అని చెప్పాను, ప్రెజెంట్ చేస్తున్నాను. అందులో ఏం క్యారెక్టర్ అంటే ఫలానా క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ చేస్తున్నారా మీరు అన్నారు. అప్పుడు అనిపించింది పర్లేదు మనం చేసిన క్యారెక్టర్ ఓకే అనిపించింది. ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఒక హోప్, మంచి క్యారెక్టర్ నేను నా లైఫ్లో మూవీలో అంటే మంచి క్యారెక్టర్ గద్దలకొండ గణేష్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.